కొనియాడుచున్నాము. ఈ 3 సంఘటనలే పాస్కా పరమ రహస్యం అంటారు. దీని కృష్ణులను అర్పించి ప్రాణాన్ని నిలబెట్టారు. ఎరుపు ప్రేమకు కూడా గుర్తు. పాపులమైన మనకై క్రీస్తు మరణించి ఎరుపు వస్త్రము ఈనాడు గురువు ధరించారు. ఎందుకనగా ఎరుపు రక్తపు వర్ణము, ప్రేమ బలమైందని నిరూపించారు. అందుకే నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు ఆయన రక్షణ త్రోవలో నడిచారు. ఈనాడు మనవంతు వచ్చింది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమున హోసానా. ఏలిన వారు మీతో ఉందురుగాక. ప్రియులారా, పాస్కాయుక్త ప్రారంభము నుండి మన హృదయములను పశ్చాత్తాపము తదితర ప్రేమ క్రియల ద్వారా ఆయుత్తము చేసుకున్న పిదప ఈ దినము శ్రీసభ అంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు సమావేశమయ్యున్నాము. అనగా క్రీస్తు పాటులను స్మరణ చేసుకొని దైవస్థుతి చేయుటకు వచ్చి ఉన్నాము. ఈ రక్షణ కార్యము నెరవేర్చుటకై క్రీస్తు యెరూషలేము నగరము ప్రవేశించెను. ఆ కారణమున ఆయన ఒలివి కొండ చెంతనున్న బెత్లెహేము అనే గ్రామములో సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపించు, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెలుడు. వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడిన ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడను ఎన్నడను ఎక్కి ఉండలేదు. దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఎలా దాన్ని విప్పుచున్నారు అని ఎవరైనా మేము ప్రశ్నించో ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పి మహోన్నతమున హోసానా. మీ అమిత కరుణ కారణమున చేసిన వారు ఆశీర్వదింపబడిన వారు అని గొప్ప శబ్దముతో హర్షధ్వానములు చేసి ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాడు ప్రార్థన కొన్నటువంటి బల్ల వెంకటేశ్వర దేవుని తరపున దైవ ప్రజలకు సందేశం అందించి వారిని ఊరడించడం కొరకు ఈ సేవకుని కర్తవ్యం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేసిన క్రీస్తు దేవుడు నరుడు. ఆయన నరుడైనప్పటికీ దేవుడుగా పునీత పౌలు గారు ఫిలిష్తీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6
23వ అధ్యాయము 56వ వచనం వరకు. ఆ గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనం కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కా భుజింపబడినని ఎంతయో ఆశించితిని. ఏలైనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రను అందుకుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు. ఏలైనా ఇది మొదలు దైవరాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్షారసమును నేను చవి చూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని తుంచి వారికి వసుగుసు, ఇది మీ కొరకు అర్పించబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ప్రియదేవ వందనం, ప్రియదేవ స్తోత్రం, ప్రియదేవ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము చేయుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా యొక్క రక్తము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
మహిమ, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, మరియమాత వందనం, మరియమాత స్తోత్రం,